పంజాబ్ కింగ్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ 21 పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ 17వ సీజన్లో లక్నోకు ఇదే తొలి విజయం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసింది. డికాక్, కృణాల్ పాండ్యా, నికోలస్ పూరన్ సత్తా చాటారు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. శిఖర్ ధవన్, జానీ బెయిర్స్టో పోరాడారు. 21 ఏళ్ల ఎల్ఎస్జీ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. సగటున గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరాడు. 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ తమ ఓటమికి గల కారణాలు వివరించాడు. తమ బ్యాటర్ లివింగ్స్టోన్కు గాయమవ్వటం, మయాంక్ యాదవ్ వేగవంతమైన గల క్రమశిక్షణా బౌలింగ్ తమ జట్టు పరాజయానికి కారణమయ్యాయని ధవన్ పేర్కొన్నాడు. లక్నో టీం బాగా ఆడింది. మా బ్యాటర్ లివింగ్స్టోన్కు గాయమైంది. అది మమ్మల్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. అతడు 4వ స్థానంలో రావాల్సి ఉంది. అయితే మేం గొప్పగా ఛేదన ప్రారంభించాం. కానీ మయాంక్ తన వేగంతో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అతనిని ఎదుర్కోవటం చాలా బాగుంది. అతని వేగం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. అనుభవం ఉన్న ఆటగాడికి తనని ఎదుర్కోగలను. కానీ అతడు యార్కర్లతో డాట్ బాల్స్ వేస్తూ సింగిల్కు మాత్రమే పరిమితమయ్యేలా చేశాడు శిఖర్ ధవన్ అని పేర్కొన్నాడు.